ఇది వరకు ఈ రకం పునుగులో నేను విజయవాడలో తిన్నాను. మళ్ళీ ఇలా తినడం. వేడి వేడి పునుగులు. పునుగులు మాత్రం భలే ఉన్నాయి, క్రిస్పీగా. అల్లం చట్నీ అదిరింది. చాలా బాగుంది. సో ఇప్పుడు నేను కేపీహెచ్బిలో ఉన్న శ్రీ హనుమాన్ ముంత మసాలా దగ్గర అయితే ఉన్నాను. అండ్ వీళ్ళ దగ్గర పెరుగు వంకాయ బజ్జీ చాలా ఫేమస్ అంట. అండ్ ఈ ప్లేట్ వచ్చేసి కేవలం 40 రూపీస్ మాత్రమే. సో ట్రై చేద్దాం. అండ్ నేనైతే ఈ వంకాయ పెరుగు బజ్జీ ఇప్పటికి వచ్చి ఎక్కడ ట్రై చేయలేదు. సో లెట్స్ ట్రై. సో మంచిగా పైన మిక్స్చర్ వేశారు. అండ్ మీరు ఆ ప్రాసెస్ కనుక చూస్తే నోరు ఊరుతుంది. చిన్న వంకాయ బజ్జీ, మంచిగా చల్లగా పెరుగు, ఇంకో పైన మిక్స్చర్ అద్దుతుంది. చాలా బాగుంది. అండ్ అట్టు ఈ ప్లేట్ 40 అంటే చాలా వర్త్. కడుపు నిండిపోద్ది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా కమ్మ ఉంది. సమ్మర్లో అయితే వేరే లెవెల్ కంఫర్ట్ స్నాక్ అవుద్ది. అండ్ ఈ ప్లేస్ కేపీహెచ్బిలో ఎంత ఫేమస్ అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి తింటారు ఇక్కడ ముంత మసాలా. ఈవెన్ ఇక్కడ ముంత మసాలానే కాదు, చాలా రకాల బజ్జీలు ఉంటాయి, పునుగులు ఉంటాయి. ఇది వాళ్ళ మెను. సో మెనూలో మనకి మసాలా వేడి వేడి పునుగులు. సో మంచిగా మనకి కారపొడి ఇచ్చారు, అల్లం చట్నీ అండ్ వైట్ చట్నీ అండ్ ఆనియన్స్. సో ముందుగా వైట్ చట్నీ, ఆనియన్స్. చాలా బాగుంది. ఈసారి కొంచెం కారపొడి, వైట్ చట్నీ అండ్ ఆనియన్స్. ఆ కారపొడి, కారం అండ్ వైట్ చట్నీ అండ్ ఆనియన్స్ భలే ఉంది. అండ్ మనకు ఆల్రెడీ అల్లం చట్నీ కూడా ఇచ్చారు, దాంతో కూడా ట్రై చేద్దాం. పునుగులు మాత్రం భలే ఉన్నాయి, క్రిస్పీగా. ఇది వరకు ఈ రకం పునుగులో నేను విజయవాడలో తిన్నాను. మళ్ళీ ఇలా తినడం. అల్లం చట్నీ అదిరింది. మంచిగా ఈవినింగ్ టైమ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఇలా తింటే భలే ఉంటుంది. అండ్ అటు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే క్వాంటిటీకి ప్రైస్కి అస్సలు కొంతనే ఉండదు. ప్రైస్ తక్కువ, క్వాంటిటీ ఎక్కువ. బేసిక్గా బయట చాలా పునుగులు ఎలా ఉంటాయంటే మెత్త మెత్తగా ఉంటాయి బజ్జీల్లాగా, బట్ ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలానే తింటూ ఉంటే నా డిన్నర్ కంప్లీట్ అయిపోద్ది. చాలా బాగుంది.
ఎంత క్రిస్పీగా ఉందో, చాలా ఘోరం అండి. కూర్చుంటే లేసుకోమన్నారు. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి మనకి నెక్సెస్ మాల్ ఆపోజిట్ స్ట్రీట్ లోకి వచ్చి ముందుకు రాగానే ఒక మాల్ లా కనిపిస్తుంది. దాని నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అండ్ మీకు ఇది రైట్ సైడ్ లో ఉంటుంది. శ్రీ హనుమాన్ ముంత మసాలా. బా, నాకు కడుపు నిండిపోయింది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చేసే అన్నం కూడా అడుగుదాము. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు వీళ్ళు రోజుకి ఎన్ని బజ్జీలు అమ్ముతారు, అండ్ వీళ్ళ టైమింగ్స్ ఏంటి, ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంటి, అవన్నీ అడిగి తెలుసుకుందాం. చలో. నాకు ఇచ్చిన బజ్జీ, వంకాయ బజ్జీ పునుగులు భలే ఉన్నాయన్న. అసలు వంకాయ బజ్జీ మాత్రం ఏమంటారు, చల్లగా కమ్మగా. అండ్ బజ్జీ ఏదో పునుగులు విజయవాడలో తింటాం కదా, క్రిస్పీగా ఉంటుంది. ఉంటాయి కానీ ఈ మాత్రం చల్ల పునుగులు భలే క్రిస్పీగా ఉన్నాయి. అసలు ఇది ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము స్టార్ట్ చేసి దగ్గర 20 years అయిపోయింది. ఇదే ప్లేస్ లో? ఇదే ప్లేస్ 20 years. ఓకే, మీరే స్టార్ట్ చేస్తారా? మా డాడీ గారు. ఓకే, మీ డాడీ స్టార్ట్ చేశారు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, అసలు మీ దగ్గర బాగా ఫేమస్ బజ్జీ ఏంటి? వంకాయ పెరుగును ఎక్కువ వెళ్ళేది అయితే వంకాయ పెరుగు ఎక్కువ మేడం. తర్వాత టమాటా, రెండే ఎక్కువ మన దగ్గర. ఓకే, జనరల్ గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, రోజుకి ఎన్ని టమాటా బజ్జీలు వెళ్తాయి, వంకాయ బజ్జీలు? వంకాయ అయితే ఒక ఈజీగా 150 దాకా వెళ్తాయి మేడం. 150? ఓకే, వంకాయ తీసుకున్నాం. పల్లి, అది వైట్ పల్లి కనిపించదు, కనిపించవు. ఒక్క నిమిషం వచ్చేస్తా. టమాటా బజ్జీలు? టమాటా బజ్జీ ఒక 100 వెళ్తాయి. ఓకే, నార్మల్ గా ఏమేమి ఉంటాయి బజ్జీలు? టమాటా, ఎగ్గు, వంకాయ, అరటికాయ, ఆలు, క్యాప్సికము, కాజు మసాలా, పల్లి మసాలా. ఓకే, ఇంకా పునుగులు కామన్. ఓకే, నైస్. అండ్ ప్రైసెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి. 40, 50 అంతే, ఇంకా లాస్ట్ 70 అంతే. అది కాజు ఒకటే 70 మీకు. అదే కద్మైనే మాక్సిమం 40. బాగున్నాయి. అండ్ వెనకాలేమో వేడివేడిగా వేయడం, ముందు అలా వెళ్ళిపోవడం, వేయడం అదే జరుగుతుంది. అండ్ మీ దగ్గర టైమింగ్స్ ఎలాగా? 4 o'clock నుంచి నైట్ 10 వరకు. 4 నుంచి 10 వరకు. అన్న ఎక్సర్సైజ్ తీసుకో. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏదైతే పెడతారో అన్ని మీరు ఇంట్లోనే కదా ప్రిపేర్ చేస్తారు? ఇక్కడ ప్రిపేర్ చేసుకో, షాప్ దగ్గర. మార్నింగ్ వస్తాను, వచ్చి 1 hour అది చేసేసి వెళ్ళిపోతాం. బాగుంది. కానీ చాలా మంది వస్తున్నారు అండ్ నేను చూసినంత వరకు అందరూ వంకాయ బజ్జీ ఎక్కువ తీసుకుంటున్నారు. అవే ఎక్కువ వెళ్తుంది అన్న కదా, వంకాయ టమాటా ఎక్కువ అయితే. ఇవన్నీ ఏంటంటే కామన్, ఇవి నడుస్తున్నట్టు కానీ ఎక్కువ రన్నింగ్ ఐటమ్ వంకాయ ఎక్కువ. మీ నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు మీరు హెల్ప్ చేసేటప్పుడు? అంతే, నేను హెల్ప్ చేస్తున్నాను, అలాగే నేనే కంటిన్యూ చేస్తాను. ఇచ్చి పార్సలా మీకేంటి పార్సలేనా? అండ్ దీని ఎగ్జాక్ట్ అడ్రస్ ఎలా అన్నా? కేపీహెచ్ థర్డ్ ఫేస్ బ్యాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళే, టెంపుల్ బస్ స్టాప్ నుంచి బ్యాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళే రూట్ లో మన రైట్ సైడ్ లెఫ్ట్ లో ఉండదు. మీకు లెఫ్ట్ సైడ్ లో శ్రీ హనుమాన్ ముంత మసాలా అంటే గూగుల్లో కూడా వస్తుంది, మంది ఉంటుంది గూగుల్లో కూడా శ్రీ హనుమాన్ విషయం. కానీ చాలా బాగుంది, చాలా బడ్జెట్ కాబట్టి జనం ఎక్కువ మంది ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని మరీ వస్తున్నారు. ఇంకా అలా చేస్తూనే ఉంటారా మీరు? 10 o'clock వరకు ఇంతే కంటిన్యూ. బా, ఏం అలుపు పుట్టరా మీకు? అలవాటు అయిపోయింది కదా, ఇప్పటి నుంచో చేస్తుంది పనే కదా. ఇంకా సాటర్డే సండే అయితే ఎన్ని పడతాయి. ఇది చాలా మంది క్యాటరింగ్స్ అడుగుతుంటారు కదా, అది ఏముండవా? మనం చేయలేము, ఎందుకంటే మనకి ఇక్కడ సరిపోతుంది. అవి మనం పట్టుకుంటే చేయలేము, మన వల్ల కాదు. ఇవే కస్టమర్లకు ఇచ్చుకుంటే చాలు. మనం ఇక్కడే ఉంటుంది అంతే. పార్సల్స్ కావాలంటే ఇస్తాం కానీ మనం వచ్చి చేసేది అయితే ఏం లేదు. పార్సల్స్ ఏమైనా ఎక్స్ట్రా అవుద్దా? సేమ్ కాస్ట్ ఏం ఉంది, పెరిగేదేమో, సేమ్ కాస్ట్. నైస్, సూపర్. సో చూసారు కదా, శ్రీ హనుమాన్ ముంత మసాలా వెళ్తానే ఉన్నాయి, అన్న చేస్తూనే ఉన్నారు. వచ్చినప్పటి నుంచి ఇంత పెద్ద గ్యాప్ కూడా లేదు పాపం. సో నాకు మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా రండి. ఎగ్జాక్ట్ అడ్రస్ అన్న ఆల్రెడీ చెప్పారు కదా, అండ్ నేను కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. రండి, వచ్చి టేస్ట్ చేయండి. అండ్ మీరేం టేస్ట్ చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి. సో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అన్న బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.